Release Aswini Mudra. Standing Kaya Kalpa. Aswini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Aswini Mudra Vajra Swasa. Release Vajra Swasa. Release Aswini Mudra. Okay, thank you, Padmaji. శ్వాస డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఫస్ట్ స్టెప్ లో రెండు చేతులు ఎదురుగా ఉంటాయి, సెకండ్ స్టెప్ లో రెండు చేతులు వెనక్కి వెళ్తాయి, థర్డ్ స్టెప్ లో కాలు మెడలు కూడా లేపాలి. మూడు కలిపి చేయడానికి శ్వాస అంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్ సైడ్ టర్న్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again, right side turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right side turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కల్లో బాగా నొప్పి వచ్చి ఉంటుంది కదా, ఆ భాగాలకు శక్తి ప్రసారం పంపిస్తూ ఆగ్నేయ చక్రం దగ్గర నుంచి సంకల్పం చేస్తూ రిలాక్స్. నడుమి చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా. అప్. 1, 2, up. 1, 2, up. 1, 2, up. 1, 2, up. స్టాప్. రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళ మధ్యగా. డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుమి చేతులు పూర్తిగా లెఫ్ట్. 1, అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుమి చేతులు మెడకి. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధచక్రాసన్. అరిచేతులు వెనకాల నడుము దగ్గర పెట్టుకుని శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఇంటర్లాక్, తాడాసన్ పొజిషన్. శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తిరిగి తాడాసన్. డీప్ బ్రీత్ ఇన్ స్ట్రెచ్, బ్రీత్ అవుట్ లెఫ్ట్, లేదా శ్వాస తీసుకుని కూడా లెఫ్ట్ అవ్వచ్చు. 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. Hand exercise. Deep breathing up. Breathe out down. Breathe in,
breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. రెండు చేతులు బాడీకి ఇరువైపులా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ఎదురుగా రెండు చేతులు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేళ్ళు ముక్కులు ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మెడ నొప్పులు భుజాల నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయాలి అని రోజు. న్యూరోమస్కులర్ బ్రీతింగ్, నర్వస్ సిస్టమ్ మజిల్ సిస్టమ్ రెండింటికి వర్కౌట్ అవుతాయి. చూడడానికి హ్యాండ్ ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి కానీ చాలా చాలా బెనిఫిట్. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లావికల్ మజిల్, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇవన్నీ కూడా అబ్డామినల్ మజిల్స్ వీటన్నిటికి స్ట్రెచింగ్ జరిగి ఆటోమేటిక్గా స్పైన్లో నర్వ్స్ వీటన్నిటికి కూడా చాలా బాగా మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. వదిలిపెట్టకుండా ప్రతిరోజు చేసుకోవాలి. ఎడమ చేయి 5 వేళ్ళు టచ్ చేసి టిప్స్ టచ్ చేయడానికి ముక్కుల ముద్ర అంటాం. ఇవాళ కొత్త మెంబర్ ఒకరు జాయిన్ అయ్యారు, మౌనిక పేరు. సుధా గారు ద్వారా వాళ్ళ ఫ్రెండ్ అంటే. ఫస్ట్ ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేయాలి కొత్త వాళ్ళు. ఆ తర్వాతే మీరు చేయడం ప్రాక్టీస్ మొదలు పెట్టాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు ఏం జరుగుతుందని. 2-3 రోజులు చూస్తూ ఉంటే అలవాటు అవుతుంది, లేకపోతే ఫాస్ట్గా అనిపిస్తుంది అలవాటు లేని వాళ్ళకి. ఆల్టర్నేట్ రొటేషన్, ఎడమ కాలు ముందు, ఎడమ చేయి ముందు, కుడి చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళు పక్క పక్కనే ఉండాలి. శ్వాస తీసుకుంటూ ఆ శ్వాస వదిలేస్తుంటాం. రివర్స్. ఎనర్జీ పాసింగ్. మెడ, భుజాలు, చేతులు, అది కింద మోచేయి కింద భాగం ఎక్కడెక్కడ నొప్పులు వచ్చినాయో అన్ని గమనిస్తూ అక్కడి శక్తి ప్రసారం లోపిస్తూ రిలాక్స్. సిటప్స్. రెండు చేతులు బాడీకి ఇరువైపులా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. నమస్కారం. ఇక్కడ శ్వాస తీసుకొని వదులు. రెండు చేతులు మోకాళ్ళ మీద, తల ఎదురుగా చూస్తూ. రివర్స్. నడుమి చేయి, మోచేపు మీద చేయి. ఎడమ కాలు. కాలు మెడల్ ఎక్సర్సైజ్. కుడి కాలు మెడము క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎడమ కాలు ఎనర్జీ పాస్ చేయాలి ఆ కాలు మెడల్లోకి. మనోనేత్రంతో గమనిస్తూ అక్కడి నుంచి ఆ భాగానికి శక్తి ప్రసారం వెళ్తూ అది చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు అలా భావం చేసుకుంటా ఉంటే అదే క్రియేట్ అవుతుంది. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తూ ఉంటామో
అక్కడ కాన్సన్ట్రేషన్ జరిగినప్పుడు అక్కడ జరుగుతుంది అది మనం అనుకున్నది. ఆలోచనలు అక్కడికి వెళ్తాయి కాబట్టి శక్తి ఆటోమేటిక్ వెళ్తుంది. కట్ చక్రాస్. శ్వాస తీసుకొని లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Second position, left 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Third position, రెండు బటన్ వేలు కళ్ళు ఎదురుగా పెట్టి లెఫ్ట్, ఎడమ వైపు తిరిగేటప్పుడు కుడి కాలు పాదం లేస్తుంది. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. Fourth position, 5,000 ముక్కుడు ముద్ర. వెన్నుపూసకు వైపున పెట్టి పాదాలు మళ్ళీ వేళ మీద లేపాలి. కొత్త వాళ్ళు తెలియకపోతే ఒకసారి చూడొచ్చు. రెండు పెద్దల మధ్య ప్రదేశం నుంచి స్టార్ట్ చేయాలి. మనం చేతుల్ని ప్రెస్ చేయాల్సిన పని లేదు, జస్ట్ వాటిని వర్టిబ్రే దగ్గర పెట్టడం, డిస్కుల లోపలికి నెడుతున్నట్టు భావన చేస్తుంది. ఏదన్నా బయటకు వచ్చి స్లిప్ డిస్ప్లే ఉంటే సెట్ అవ్వడానికి. వెన్నుపూసకు కూడా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. కొంచెం కొంచెంగా పైకి తీసుకొని వెళ్ళాలి చేతులు. మనం ఏం ప్రెషర్ ఇవ్వాల్సిన పని లేదు. ఎప్పుడైతే పాదాలు మునివేళ్ళ మీద లేస్తాయో ఆటోమేటిక్గా ఈ చేతులు నొక్కబడతాయి. ఇలా వచ్చినంత వరకు స్లోలీ రిలాక్స్. త్రికోణాసన పొజిషన్. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి ఎడమ చేయి ఎడమ కాలు తాకుతూ కుడి చేయి పైన స్ట్రైట్. నడునొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి చేయకూడదు, బెటర్. సివియర్గా ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా చూసి ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. కోణాసనం చేసుకోండి. నడునొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. కుడికాలు కుడి చేతిని, కుడి చేయి కుడికాలు తాకుతూ ఎడమ చేయి పైన స్ట్రైట్. తల భుజం సపోర్ట్ తోటి పైకి చూస్తూ. మోకాలు ఎక్కడా ముడవద్దు. తొడభాగంలో ఉన్న కండరం హ్యామ్ స్ట్రింగ్ మధ్యలో ఉంటుంది, దాని స్ట్రెచింగ్ కోసం చేస్తే ఇది కూడా. విలోమ త్రికోణాసనం చేయండి. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడికాలు. స్లోలీ రిలాక్స్. కోణాసనం అంటే పూర్తిగా లెఫ్ట్ తిరిగాక ఎడమకాలు, ఈ ఎడమకాలు ముందు ఉంది కదా, సో ఇది పక్కనే ఎడమ చేయి పెట్టేసి కుడి చేయి నడుము మీద, కుడి భుజం మీదకి ఎంత వీలైతే అంత తల వెనక్కి పైకి తిప్పి చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. లోయర్ బ్యాక్ పెయిన్, సయాటికా ఉన్న వాళ్ళు ఎక్కువ ఇచ్చేసుకోవాలి. త్రికోణాసనం బదులు ఇది బాగా యూజ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. కుడికాలు ఎడం కాలు మీద, నమస్కార ముద్ర, నాలిక ఖేచరి ముద్ర. అంటే నాలిక టిప్పుని పైన అంగిలి కాంచాలి ప్యాలెట్కి. Slowly relax.
ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. గరుడాసన్, కుడి కాలు ఎడమ కాలు మీద, కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి నమస్కారం ముద్ర. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. సంతులాసన్. ఎడమ చేయి పైన కుడి కాలు మర్చి కాలు ముడం దగ్గర పట్టుకొని ఆ మడాన్ని పిరుదులు టచ్ చేస్తున్నట్టుగా ప్రెస్ చేయాలి. మోకాళ్ళ నొప్పులు, సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా చేయాలి. ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళు భుజాలకు సంబంధించిన నొప్పులు ఉన్నా కూడా ఇది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ ఉంటుంది. చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు మర్చి నెమ్మదిగా నటరాజాసనం. ఎంత వస్తే అంతవరకు స్ట్రెచ్ చేయండి. గాడ్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. హిప్ రీజియన్ స్ట్రెచ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. నాభిస్థానం డిస్ప్లేస్మెంట్ అయినా కూడా ఇది రెగ్యులర్గా చేసుకుంటే చాలా మంచిది. నెమ్మది స్లోలీ రిలాక్స్. మీరు ఇదే ఒక్కొక్కటి కూడా 2-3 నిమిషాల సేపు హోల్డ్లో ఉండి చేసుకోవచ్చు. మనం సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయడం చాలా ఉన్నాయి కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నా ఆసనం. ఇంట్రెస్ట్ అయితే ఒక్కొక్క ఆసనం 2-4 నిమిషాలు మ్యాక్సిమం చేయొచ్చు. ఏది కదలకుండా అదే పొజిషన్. బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. పొద్దున్నే లేవగానే మనకి టైట్గా ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ కోసం మనము చేస్తున్నాం ప్రస్తుతం. వీటిలో బెనిఫిట్ పొందాలంటే తప్పనిసరిగా ఒక్కొక్క ఆసనానికి 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు స్పెండ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. బలాసన్, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం వీటి అన్నిటికీ ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. మూలబంధాన్ని వేసుకుంటూ ఉండాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రతి వాళ్ళు ఈ పొజిషన్లో ప్రతిరోజు 4 మినిట్స్ కూర్చోవాలి. పొద్దున పూట ఒక 4 నిమిషాలు, సాయంకాలం ఒక 4 నిమిషాలు అలా అలవాటుగా చేసుకోవాలి. నిజంగా మాట్లాడితే మంచినీళ్ళు తాగేటప్పుడు, భోజనం చేసేటప్పుడు కూడా ఈ పొజిషన్లోనే ఇలా కూర్చొని తినాలి, తాగాలి మంచినీళ్ళు కూడా. అప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎప్పటికీ రావు. స్లోలీ రిలాక్స్. నడుము మీద చేతులు, కాళ్ళు పక్కకి. రొటేషన్, హిప్ రొటేషన్.
Slowly relax. మంచినీళ్ళు తీసుకోండి, సూర్య నమస్కారాలు చేద్దాం. పొజిషన్ सूर्य नमस्कार वन नमस्कार ओम मित्राय नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणीन्द्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणीन्द्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम रवये नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणीन्द्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणीन्द्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम सूर्याय नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणीन्द्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणीन्द्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम भानवे नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणीन्द्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणीन्द्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम खगाय नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणीन्द्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणीन्द्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम पूष्णे नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणीन्द्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणीन्द्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम हिरण्यगर्भाय नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणीन्द्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणीन्द्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम मरीचये नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणीन्द्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणीन्द्रासन 10 पादहस्तासन
11 ताड़ासन, 12 नमस्कार, 1 नमस्कार, ओम आदित्याय नमः, 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार, 1 नमस्कार, ओम सावित्रे नमः, 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार, 1 नमस्कार, ओम आर्काय नमः, 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार, last one, 1 नमस्कार, ओम भास्कराय नमः, 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. Slowly relax. Relax in అమృతాసన్. రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా, అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలో అవయవులన్నీ ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. Slowly relax. నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళను కదిలించి రెండు అరిచేతులు డ్రాప్ చేసుకొని అరిచేతుల యొక్క నిలువెచ్చని వేడి కళ్ళ కదుపుని అరిచేతులు చూస్తూ కడతారు. కాయకల్ప చేద్దాం. పడుకొని పొజిషన్లో కాయకల్పలో అశ్విని ముద్ర, ఓజశ్వాస రెండు భాగాలు ఉంటాయి. అశ్విని ముద్ర అంటే యానస్పాట్ని బిగిస్తూ వదులు చేస్తూ ఉండడం, ఆటోమేటిక్గా అది రిలీజ్ అయిపోతుంది. వాటిని అశ్విని ముద్రలు అంటారు. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి, కొత్త వాళ్ళు సరిపోతుంది. ఓజశ్వాసలు ఆగడం అవన్నీ రోజుల మీదటి ప్రాక్టీస్లో అర్థమవుతుంది. డీప్ బ్రీతింగ్. అశ్విని ముద్ర 1 2 3. నేను నెంబర్ కౌంట్ చేసినప్పుడల్లా యానస్పాట్ని టైట్ చేయండి. 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజశ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా
వశిష్ఠ ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, 2 చేతులు. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ఫస్ట్ పొట్టలోకి, తర్వాత ఛాతీలోకి తీసుకోవాలి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ముందు చెస్ట్ లో దంతా బయటకు పంపించాలి, లంగ్స్ లోది. ఆ తర్వాత పొట్టలో శ్వాస అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక 10. ఈ వశిష్ఠ ప్రాణాయామాన్ని అబ్డామినల్ బ్రీతింగ్, బెల్లీ బ్రీతింగ్ కూడా ఆ పేరుతో కూడా చెప్తారు. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇంకా ఓపిక లేని వాళ్ళు, వేరే ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు ఈ వశిష్ఠ ప్రాణాయామం ఇంకొక 5-10 నిమిషాలు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. చాలా చాలా మంచిది. మర్కటాసన్ పొజిషన్, 2 చేతులు బాడీకి ఇరువైపులో 180 degrees, లెఫ్ట్ సైడ్ బెండ్. మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ బెండ్. Slowly relax. Second position. 2 చేతులు ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు తెలియకుండానే కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంటాయి. 180 degrees పెట్టుకున్నప్పుడు స్పైన్ మీద కరెక్ట్గా ప్రెషర్, అంటే ఎక్కడ ఏటికి స్ట్రెచింగ్ కావాలో ఆ స్పైనల్ నర్వ్స్ అన్నిటికీ కూడా స్ట్రెచింగ్ జరుగుతుంది. 2 మోకాళ్ళు నేలకి టచ్ అవుతున్నాడు, బాగా లిఫ్ట్ చేస్తూ స్లోలీ రిలాక్స్. అదే సైడ్. Slowly relax. Third position. 2 కాళ్ళు స్ట్రైట్ గా, రైట్ లెగ్ అప్, ఎడమరిచి తలకుడి వైపు. Slowly relax. లెఫ్ట్ లెగ్ అప్, ఎడమ కాలు కుడి అరిచేతిలో పెట్టాలి, తల ఎడమ వైపు. లిఫ్ట్ చేసిన కాలు ఎక్కడ ముడవద్దు, స్ట్రైట్. వెన్ను ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ 3 భంగిమల్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉందో చూసుకొని అంతవరకే చేయాలి. అనవసరంగా మొత్తం అన్ని చేసి ఇబ్బంది పడకూడదు. మనకి ఎంతవరకు వస్తుంది ఆసనం అనేది చూసుకొని ముందుకెళ్ళాలి. మేము చెప్పడం అన్నీ చెప్తాము, ఎంతవరకు చేయాలనేది మీరు నిర్ణయించుకోవాలి. కన్వీనియంట్గా లేకపోతే వదిలేయాలి ఆసనం. ఇబ్బంది పడితే ఎప్పుడు చేయొద్దు. సయాటికాకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. కుడికాలు ఎడమ కాలు ఎడమ పెట్టి స్ట్రెచ్ చేస్తూ 30 నుంచి 40 సెకండ్ల పాటు ఈ పొజిషన్లో ఉండాలి.
రిలీజ్. కాలు మార్చి ఇవి ఏ పర్టికులర్గా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఎక్కువసేపు చేసుకోవాలి, మినిమం 5 minutes. జనరల్గా ఓవరాల్గా మొత్తం ప్రాక్టీస్ చేయాలంటే నాతో పాటు ముందుకు వెళ్ళిపోవడమే. ఒకవేళ పర్టికులర్ సమస్య ఉన్నవాళ్ళు ఏవైతే మనం చేస్తున్నాం వాటి స్పెషల్గా ఉన్నవి ఒక 5-10 నిమిషాలు వాటి మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నన్ను ఫాలో అవ్వాల్సిన పని లేదు. స్లోలీ రిలాక్స్. సెకండ్ది వ్యాయామం సయాటికా. ఎడమ కాలు కుడి తొడ మీద పెట్టాను కదా, ఎడమ మోకాలు మీద కుడి అరచేతి కుడివైపుకి స్ట్రెచ్ చేస్తున్నాం. కింద ఉన్న కాలు స్ట్రైట్ ఉండాలి. సయాటికల్ చాలా మంచి రిలీఫ్ వస్తాయి. ఈ 2 ఎక్సర్సైజులు వదిలిపెట్టకుండా ప్రతిరోజు చేయాలి. మోకాళ్ళ నొప్పులు వాళ్ళు కూడా చేయొచ్చు, వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. హిప్ రీజియన్ బాగా ఆరోగ్యంగా తయారైనప్పుడు ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆ లాజిక్ తెలిస్తే దీని ఉపయోగం ఎంతో అర్థమవుతుంది. స్లోలీ రిలాక్స్. మలాసన్ కూడా అంతే. మలాసన్ గొంతు కూర్చున్నాను చూడండి, అది కూడా మోకాళ్ళ నొప్పుల వాళ్ళు కూడా కంపల్సరీగా రోజు చేసుకోవచ్చు, చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. 2 చేతులు పిరుదుల కింద ఉత్తాన పాదాసనం చేద్దాం. ముందు కుడి కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు. 1-1.5 అడుగు పాదం హైట్ కొలుచుకొని దాని ప్రకారంగా పక్కకు జరిపేయండి సరిపోతుంది. పొత్తి కడుపు మీద ప్రెషర్ పడాలి అంటే 1-1.5 feet, అంతకు మించి లిఫ్ట్ చేయకూడదు. బోత్ లెగ్స్. స్లోలీ రిలాక్స్. నౌకాసన్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఒకసారి స్టిక్ మత్స్యాసనం చేయండి. 2 చేతులు పిరుదుల కింద లిఫ్ట్. యష్టికాసన్. స్ట్రెచ్. బ్యాక్ మజిల్స్ ఏ విధంగా స్ట్రెచ్ అవుతున్నాయో గమనించుకోండి. చిక్కబట్టినట్టు ఉంటాయి, రకరకాలు ఉంటుంటాయి, అవన్నీ ఆటోమేటిక్గా అవే సర్దుకుంటాయి. రక్త ప్రసారం బాగా జరిగినప్పుడు కంట్రా చిక్కబట్టడం ఉండదు. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల చిక్కబడుతుంటాయి, లేదా సోడియం పొటాషియం లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నా కూడా చిక్కబడతాయి. అవి పెంచుకునే మార్గం చూసుకోవాలి. పాలకూర, అరటిపండు, ఆల్కలైన్ ఫుడ్స్, ఆల్కలైన్ వాటర్ ఇలాంటివి ఎక్కువ తాగాలి, తినాలి, తాగాలి. స్లోలీ రిలాక్స్. పవనముక్తాసనం చేద్దాం. రైట్ లెగ్ ఫోల్డ్, ప్రెస్, టచ్. నడుము నొప్పి ఉంటే తల లేపద్దు. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్. both legs. विपरीत करें. తీసుకున్న ఆహారం బాగా అరగాలంటే ఈ పొజిషన్లో ఉండాలి. తినంగానే కాదు,
మామూలుగా ఆసనం అప్పుడు. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి బంధాసనం చేద్దాం. స్లోలీ. ఋతుక్రమం సంబంధమైనవి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆసనము రోజు బాగా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి. 3 నుంచి 4 నిమిషాల పాటైనా చేయండి. కందరాసనం. టైపర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ ఆసనం ప్రతిరోజు చేయాలి. వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఉన్న, టైల్ బోన్. శ్వాస వదిలేసి నడుము భాగాన్ని లిఫ్ట్ చేయాలి. ఈ భాగం, ఈ ప్లేస్లో, చేయి పెట్టిన ప్లేస్లో లిఫ్ట్ చేయాలి. పిరుదులు, వీపు నేల మీదే. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేయాలి. అగైన్ మళ్ళీ సెకండ్ టైం చేద్దాం. స్లోలీ రిలాక్స్. చాలా రోజులైంది అనంత పద్మనాభాసనం చేద్దాం. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువగా పైకి అనలేరు కాబట్టి వాళ్ళకి వీలైనంత వరకే చేయాలి. మోకాలు నొప్పులకు కూడా చాలా బాగుంటుంది ఈ పొజిషన్. మెడ నొప్పులు ఉంటే పూర్తిగా దిండులాగా చేతులు దిండులా చేసుకొని దాని మీద తల పెట్టేసేయాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. మోకాలు ముడవద్దు, పాదం కూడా మన వైపుకి లాక్కుంటూ ఇట్లా. స్లోలీ రిలాక్స్. వెయిట్ తగ్గాల్సిన వాళ్ళు ఈ విధంగా కాళ్ళని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఒక 200 అలా పెట్టుకొని చేసుకోవాలి. 50-50-50 అట్లా డివైడ్ చేసుకొని ఒకేసారి 200 చేయకూడదు, స్ట్రెయిన్ అవుతుంది బాడీ. అధోముఖ శ్వానాసనం. మోకాళ్ళ మీద నిలబడి పొజిషన్, మోకాళ్ళ మధ్య భుజాల మధ్య గ్యాప్ పెట్టుకోండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ఛాతీ కొనిస్తూ నాభిస్థానాన్ని చూస్తున్నట్టుగా అధోముఖ శ్వానాసనం అంటాం. ఈ రెండు కలిపి చేయడం గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, వెన్నుపూసకు సంబంధించిన సమస్యలకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెమ్మదిగా సెకండ్ పొజిషన్. ఎడమ చెయ్యి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపోతాసనం చేద్దాం.
వజ్రాసనంలో కూర్చొని కుడి కాలు చాపి ఎడమ కాలు బయటకని స్ట్రెచ్. దీంట్లోనే వేరే వేరియేషన్స్. రెండు చేతులు మోకాలు పక్కన పెట్టి తలపైకి చూసి దీన్ని అధోముఖ కపోతాసనం అంటే పైకి చూస్తున్నాం కదా, అందుకని ఆ పేరు. అదే పైకి అధోముఖం ఉంటుంది, అదో అంటే కిందకి కదా, ఏదైనా కానీ పైకి చూసేది. మోచేతులు ఇట్లా నేల మీద పెట్టి, ఈ సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంతవరకు చేసుకోండి సరిపోతుంది. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇది అక్కడ చేయకుండా మిగతా చేసుకోవచ్చు. స్లిప్ డిస్క్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. స్లోలీ రిలాక్స్. మళ్ళీ వజ్రాసనంకి వచ్చేయాలి. ఇప్పుడు మళ్ళీ రెండో కాలుతో చేద్దాం వజ్రాసనం. ఎడమ కాలు చాపి కుడి కాలుని బయటకు అనాలి ఈ విధంగా. ఇప్పుడు రెండు చేతులు స్ట్రెచ్, శశాంకాసనంలో లాగా ముందుకు స్ట్రెచ్ చేయాలి. సెకండ్ పొజిషన్. హిప్ బాగా ఎక్స్పాండ్ అవ్వడానికి చక్కటి ఆసనం. గైనిక్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సయాటికా కూడా ఇవేమన్నా కూడా ప్రతిరోజు చేసుకోవడం మంచిది. ఇవి అయితే ఎంతవరకు స్ట్రెచ్ చేయాలనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవడమే. ఇట్లా 3 భంగిమలు చెప్తున్నాం కదా, వీటిలో మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అది చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మళ్ళీ వజ్రాసనంకి వచ్చేయాలి ఈ విధంగా. ఈ పొజిషన్లో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మండూకాసనం చేసేద్దాం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. పిడికిలు బిగించి నాభిస్థానం దగ్గర పెట్టి తల ఎదురుగా చూసి స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. కాలు గజ్జల దగ్గర పెట్టి స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. రెండు అరచేతులు నాభిస్థానం దగ్గర పెట్టి స్లోలీ రిలాక్స్. భుజంగాసనం మిగతా భంగిమలన్నీ చేద్దాం. బోర్లా పడుకొని రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా 45 degrees లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఫిఫ్త్ పొజిషన్. ఇప్పుడు సెకండ్ దాంట్లో చేద్దాం. మోచేతులు నేల మీద ఆనిస్తూ ఛాతీకి ఇరువైపులా లిఫ్ట్. టైల్ బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ చేయాలి ఈ భంగిమ. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. రెండు అరచేతులు గడ్డం దగ్గర ఒకదాని మీద ఒకటి లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. సర్పాసనం చేద్దాం. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదుల మీద డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. నెమ్మదిగా తిరిగి భుజంగాసనం. కాళ్ళ మధ్య గ్యాప్
Deep breath in, lift. మెడను కదిలిస్తూ ఎడమ భుజం మీదుగా కుడికాలు మెడను చూస్తూ ఒక 4 శ్వాసలు. మళ్ళీ నెమ్మదిగా మెడను కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడను చూస్తూ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసన పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. కుడి కాలు లిఫ్ట్. రెండు కాళ్ళు ఒకేసారి లిఫ్ట్. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. ఎడమ చేయి కుడి కాలు. రెండు చేతులు వీపు వెనుకాలి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. ధనురాసన చేద్దాం. పొజిషన్లో ఉండిపోండి చేయలేని వాళ్ళు. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇది. ఈ పొజిషన్ వల్ల మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ చాలా మంచిది. సయాటికా నొప్పి కూడా. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. రిలాక్స్. మకరాసన ఫస్ట్ పొజిషన్. కాలు మెడలు దూరం పెట్టి లోపల వైపుకి ఉంచాలి. కాళ్ళు పిక్కలు చిక్కబట్టినప్పుడు వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ ఆసనం. రెగ్యులర్గా చేస్తూ ఉంటే పిక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. అక్కడ రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల అక్కడ కండలు పట్టడం అవి ఉండవు. లో బీపీ, డిప్రెషన్, నెగిటివ్ ఫీలింగ్స్, నడనొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్, ఏవైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ పొజిషన్లో కాసేపు ఉండడం అలవాటు చేసుకోండి. కాళ్ళు ముడవలేకపోతే స్ట్రైట్ పెట్టేసేయండి ఈ విధంగా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. సింహక్రియ కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని రకాలు చేసి తర్వాత సిట్టింగ్ చేద్దాం. మిగిలిపోయినవి ఏమైనా ఆసనాలు ఉంటాయి. బాడీ రిలాక్స్ అయిన దాకా ధ్యాన ముద్రలో రిలాక్స్ అయిపోవాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత సింహక్రియ మొదలుపెట్టండి. సింహక్రియకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే పాత వీడియోలు ఉన్నాయి, వాటిల్లో చూడండి, రికార్డింగ్ వీడియోలు ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతే క్లాస్ అంతా దీనికే సరిపోతుంది. చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈసారి సందర్భం వచ్చినట్టు తప్పనిసరిగా చెప్తాను. డీప్ బ్రీతింగ్. కేచరి ముద్ర వేసి ఒక 21 సార్లు శ్వాస వదలడం, తీసుకోవడం.
ముందు నాలుగు బయటకు చాపి మర్చిపోయాం, తర్వాత కేచరి ముద్ర. పర్వాలేదు. Slowly breathe out, relax. శరీరం సాధారణ స్థితికి వచ్చాక నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్. ఎడమర్చి నాభిస్థానం మీద కుడి చేత్తో కుడి ఛాతీ భాగాన్ని ఎడమ చెవిని మూసివేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ 6 to 10 times. కుడి అర్చే నాభిస్థానం మీద ఎడమ చేత్తో ఎడమ ఛాతీ భాగాన్ని కుడి చెవిని మూసివేసి కుడి ఊపిరితిత్తు ద్వారా శ్వాస తీసుకుని వదలను. రెండు చేతులతో రెండు ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి ఊపిరితిత్తులు వెనక వైపు గుండా శ్వాసను నడుస్తుంటాయి. రెండు అరచేతులతో రెండు కళ్ళని మూసివేసి ఊపిరితిత్తులు అప్ సైడ్ పై వైపు గుండా శ్వాసలు నడుస్తాయి. రెండు చేతులు రెండు అరచేతులు రెండు చెవులు మూసివేస్తూ ఊపిరితిత్తులు ఓవరాల్ గా మొత్తం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. Slowly relax in the hand mudra. Deep breathe in, double breathe out. 1-2 సార్లు అలా చేస్తే అలసితే ఉంటే అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మనము నెక్స్ట్ ప్రాణాయామం చేయడానికి అనువుగా తయారవుతుంది శరీరం కానీ ఊపిరితిత్తులు. అప్పటిదాకా రిలాక్స్ అయిపోవాల్సిందే. అలసటగా ఉన్నప్పుడు మనం చేసే ప్రక్రియ ఉపయోగం ఉండదు. పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాతే స్టార్ట్ చేయాలి. స్లోలీ రిలాక్స్. బాహ్య ప్రాణాయామం బాస్ పట్టు వేసుకుని లేదా ఒక కాలు రెండో కాలు తొడ మీద పెట్టి అర్ధ పద్మాసనం. రెండు చేతులు చిన్ముద్ర లేదా ఆది ముద్ర పెట్టుకొని శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి బాహ్య కుంభకం చేస్తూ గడ్డం ఛాతీ కంచి పొట్టం లోపలికి లాగి పొత్తికడు భాగం బిగించారు. డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేశాక ఇంకొక 4 సార్లు చేయండి ఎవరికి వాళ్ళు.
గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, ఏదైనా కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ బాహ్య ప్రాణాయామం రోజు 21 సార్లు చేయాలి. డే టైంలో తప్పించి అన్ని రోజులు చేసుకోవచ్చు. Last one more time. Relax. Relax in ధ్యాన ముద్ర. శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ నిశ్చల స్థితి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. మధ్య వేలు మడిచి దాని మీద బొట్టం వేలు, లేదు అంటే వాయుముద్ర, చూపుడు వేలు మడిచి దాని మీద బొట్టం వేలు. డీప్ బ్రీతింగ్, గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకుని అంతకుండుకొని చేసి గడ్డాన్ని ఛాతీ కంచి పొత్తికడు భాగాన్ని బిగించాలి. బంధాలు రిలీజ్ చేశాక కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తుంది. రిలాక్స్. ఇంకో 4 సార్లు ఎవరికి వాళ్ళు చేసేసేయండి. ఎంత ఎక్కువసేపు బ్రీత్ అవుట్ చేస్తే అంత మంచిది. బ్రీత్ ఇన్ కూడా స్లోగా ఎక్కువసేపు తీసుకోవాలి. బ్రీత్ అవుట్ కూడా అంతకు మించి డబల్ టైం బ్రీత్ అవుట్ చేస్తే ఇంకా మంచిది. కనీసంలో కనీసం ఈక్వల్ 1:1 రేషియో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్హలేషన్ ఎగ్జలేషన్ డ్యూరేషన్ అనేది ఈక్వల్ గా ఉండాలి, లేదా 1:2 రేషియో ఉండాలి.
ఇప్పటిదాకా జరిగిన ప్రాణాయామం తాలూకు శక్తి ప్రసారాన్ని గమనిస్తూ మనోనేత్రంతో నిశ్చల స్థితిలో ఉండిపోవాలి. మనోనేత్రం అంటే రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం, బ్రుక్టిస్థానం, స్వట్ట భాగం ఉంటుంది, ఇక్కడ బొట్టు పెట్టుకునే ప్రదేశం, అక్కడ దృష్టి కేంద్రీకరించి. మనోనేత్రం తెలియకపోతే కాసేపు ఇక్కడ ఈ వేలు పెట్టి, బొటన వేలు కానీ మధ్య వేలు కానీ పెట్టి ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక ఐడియా వస్తుంటుంది ఎక్కడ అనేది. బ్రుక్టిస్థానం కొంచెం తల వెనక్కి వాల్చినా కూడా అర్థమవుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒకసారి కాళ్ళు షేక్ చేయండి. మహాముద్ర వీలైతే లాస్ట్లో ప్రాక్టీస్ చేద్దాం, సమయాన్ని బట్టి చూద్దాము. కాల్వేళ్ళు, పాదాలు ముందుకి వెనక్కి, పాదాలు గుండ్రంగా, రివర్స్, స్లోలీ రిలాక్స్. తొడభాగాన్ని టైట్ చేయండి, మోకాళ్ళకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. మోచెప్పలు, చూపుడు వేలు బొటన వేలుతోటి కుడికాలు మోచెప్ప పక్కకి, ఇలా పైకి కిందకి క్రిస్ క్రాస్, మొత్తం ప్లస్ లాగా క్రాస్గా అన్ని డైరెక్షన్స్లోనూ మోచెప్పల్ని కదిలించాలి. ఎడమ కాలు, కొంతసేపు ఇట్లా పట్టి కూడా ఉంచవచ్చు. 4 వేళ్లతోటి మోచెప్పని లోపల వైపుకి కాసేపు అలా పట్టేసి ఉంచవచ్చు. ఒక 10 సెకండ్ తర్వాత మళ్ళీ బయట వైపుకి, ఇలా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఎక్సర్సైజ్. ఈ చిప్పకి, ప్యాటిల్లా బోన్కి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడికాలు మడిచి సైక్లింగ్. రివర్స్.
ఎడమ కాలు మడిచి రివర్స్. కుడి కాలు మడిచి ఎడమ కాలు మీద. కాలు మెడాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా కూర్చొని కూడా మనం ఈ చేతి వేళ్ళని కాలు వేడి సందుల్లోకి పంపించి ఈ కుడి చెయ్యి కుడి కాలు కింద పెట్టాలి. రొటేషన్. ఫుట్ రిఫ్లెక్సాలజీలో చేసేవాళ్ళం కదా, ఈ విధంగా చేసుకోవచ్చు. చలికాలం కదా, ఇప్పుడు కొంచెం బోన్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. మీరు ఇవన్నీ ఇట్లా చేసుకోవాలి. అది పర్టికులర్గా సమస్య ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా స్పెసిఫిక్గా ఇవి చేసుకోండి. మామూలు వాళ్ళకి అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం చేసే చాలా ఎక్సర్సైజెస్లో సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి ఇలా చేసుకోండి. ఇట్లా కాలు పాదం బయటకు ఉండాలి, తొడ పక్కగా, అప్పుడు రొటేషన్ జరుగుతుంది. ఎట్లనే ఇదే పొజిషన్లో ఉన్నాం కాబట్టి హిప్ రీజియన్ చేసేద్దాం. తెలిసిందే కదా మీకు ఇది, ఫుట్ రిఫ్లెక్సాలజీలో చేసేవాళ్ళం కదా. ఓవరాల్ మొత్తం ఇంటి భాగం అంతా కూడా గుండ్రంగా రొటేషన్ చేస్తున్నట్లుగా భావం చేసుకుని మోకాళ్ళు కదిలిస్తే ఇంటి భాగం దగ్గర కూడా కదులుతుంది. రివర్స్. నెమ్మదిగా ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టి కుడి కాలు తోడ మీద పెట్టి పొజిషన్. రివర్స్. మూమెంట్ ఇవ్వడం ఇట్లా హిప్ రీజియన్. రివర్స్. స్లోలీ రివర్స్. కుడికాలు ఎడంకాలు పెట్టి ప్రెస్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఇది చేసుకొని కూడా తర్వాత హిప్ రీజియన్ మూమెంట్ ఇచ్చుకోవచ్చు, ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఎడమకాలు కుడికాలు మీద. చాలా ఇంపార్టెంట్ ఇది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా రోజు ప్రయత్నం చేయాలి. వచ్చినంత వరకు వస్తుంది. స్లోగా మనకి ఫ్లెక్సిబిలిటీ వచ్చాక నేల టచ్ అవుతుంది మోకాలు తడుబాటు. సింపుల్గా ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. పొత్తికడు భాగాన్ని దిగించుకుంటూ చేయండి. వెన్నుపూస స్ట్రెచ్చింగ్ కూడా ఈ ఆసనంలోనే మనం ఇలా ముందుకి బెండ్ అవుతూ సాధన చేసుకుంటూ ఉండాలి. అప్పుడు పశ్చిమోత్తానాసనం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ తొడ కండరాలు ఇవన్నీ రెడీ అవుతాయి అన్నమాట. ఫస్ట్ డైరెక్ట్గా చేస్తే పట్టేస్తుంది అన్నమాట. ఇట్లా మనం కొంచెం కొంచెంగా ఎక్సర్సైజ్ పెంచుకుంటూ తర్వాత ఆసనం అవి కొంచెం ఇంపార్టెంట్, చాలా అడ్వాన్స్, టఫ్ కూడా, కష్టం అంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది అలవాటు లేని వాళ్ళకి. చేయడం వల్ల దాని ఉపయోగం మాటలు చెప్పేది కదా, అంతే. అంత అద్భుతమైన ఆసనం పశ్చిమోత్తానాసనం. కానీ చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. దానికి ముందు చాలా రెడీనెస్ ఉండాలి. ఇట్లా మనం స్ట్రెచ్ చేస్తూ వెళ్ళిపోతుంది. రోజు కొంచెం సేపు ఇట్లా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇక్కడ తుంటి భాగము తొడ భాగము రెడీ అవుతుంది మన ఆసనంలో ఉండడానికి, నెక్స్ట్ చేయబోయే ఆసనం. రోజు కాసేపు ఇట్లా సాధన చేస్తూ ఉంటే వెన్నుపూస బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వెన్నుపూస స్టిఫ్గా ఉన్నన్నాళ్ళు మనకి అసలు కుండలి శక్తి పైకి జాగృతం అవ్వడం చాలా తక్కువగా ఉంటుంది అవకాశం. దాన్ని పెంచుకోవాలి. వెన్నుపూస బెండింగ్ దాని యొక్క రబ్బర్ లాగా ఉన్నట్టుగా భావం చేస్తూ ఆ స్టిఫ్నెస్ తగ్గించుకుంటూ ముందుకెళ్ళాలి. వచ్చిన వాళ్ళు నుదుటి భాగాన్ని
కాళ్ళకు కానీ నేలకు కానీ తెచ్చేయచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వదిలేసేయండి. అది ఎక్కువ ఇబ్బంది పెడుతుంటే బలవంతంగా చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం ప్రతిసారి చెప్పే పనే లేదు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ముందుకు బెండ్ అవ్వకూడదు ఎక్కువ. హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు వెనక్కి విచ్చుకుండే చేయొద్దు. మిగతా వాళ్ళు అన్నీ చేయొచ్చు. ఇది కామన్గా ప్రతిరోజు మనం చెప్పుకుండేదే. ఏకపాద జానుశిరాసనం. కుడికాలు చాపి ఎడమకాలు కుడికాలు గజ్జి దగ్గర పెట్టి పొజిషన్, ముందు స్ట్రెచ్, బాహ్య కుంభకం చేసి, సో అంటే శ్వాసను వదిలేసి గడ్డాన్ని ఛాతీ కంచి పొత్తికడి భాగాన్ని బిగించి చేయొచ్చు. పొట్టను కూడా లోపలికి, లేదా అంత కుంభకం శ్వాస తీసుకొని కూడా గడ్డాన్ని ఛాతీ కంచి చేయొచ్చు. ఇక్కడ మోకాలు లేవకూడదు, మోకాలు ఇలానే స్ట్రైటే ఉండాలి. అప్పుడే వెన్నుపూసలో మన కండరాలు, అక్కడున్న స్పైనల్ నర్వ్స్ ఉంటాయి అటు ఇటు, మోటార్ నర్వ్స్, అవన్నీ స్ట్రెచ్ అవుతాయి బాగా. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పశ్చిమోత్తానాసనం చేద్దాం. డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్. ఈ మోకాళ్ళు లిఫ్ట్ అవ్వకూడదు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాళ్ళు స్ట్రైటే ఉండాలి, అందినంత వరకు అందుతుంది. దీన్ని ఏదో అందిపుచ్చుకోవడం కోసం మోకాళ్ళని ముడవకూడదు. ముడిస్తే ప్రతి వాళ్ళకి టచ్ అవుతాయి, అలా కాదు. ఉపయోగం ఉండదు. మోకాళ్ళు ముడిస్తే వెన్నులో అక్కడ స్పైనల్ నర్వ్స్ కి మనకి ఏమి ఎక్సర్సైజ్ జరగదు, వాటికి కదా కావాల్సింది. స్లోలీ రిలాక్స్. కుండల శక్తి, మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏదైతే ఏ ఎనర్జీ అయితే పైకి రావాలని కోరుకుంటామో ఆ కుండల శక్తి జాగృతం అవ్వాలంటే ఇది బెస్ట్ పొజిషన్ అన్నమాట, పశ్చిమోత్తానాసనం. ఈ పొజిషన్ లో కాసేపు ఉండి తర్వాత మెడిటేషన్ లోకి వెళ్తే అద్భుతంగా కుదురుతుంది ధ్యానం. స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసన ఆపోజిట్ ఇది, దీనికి కాంట్రా అన్నమాట. అది చేస్తే వెన్నుపూస నార్మల్ అవుతుంది. వక్రాసనం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చేయండి. స్లోలీ రిలాక్స్. కాలు క్రాస్గా అవతలి పెట్టేసి రెండో, ఏ కాలు ముడిచామో ఆ చేయి వెనకాల, రెండో చేయి స్ట్రెచ్. ఈ ఎడమ కాలు పక్కన తొడ పక్కన పెట్టాలి. ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. వెనుపూస వీలైనంత వరకు స్ట్రైట్ ఉంది. స్లోలీ రిలాక్స్. పరిమిత వక్రాసనం, దీని పేరు. లివర్, ప్యాంక్రియాస్, వీటికి మంచి ప్రెషర్ వస్తుంది. లివర్, ప్యాంక్రియాస్ కి చాలా లిమిట్ గా ఉంటాయి ఆసనాలు, ఒక 4-5 ఉంటాయి. స్లోలీ రిలాక్స్. అర్ధమర్షేద్రాసన పొజిషన్. ఈ చెయ్యి నడుము మీద, కుడి చెయ్యి కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. వెన్నుపూస స్ట్రైట్.
కుండన శక్తి కూడా ఈ ఆసనంలో కూడా అద్భుతంగా పైకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది, యాక్టివేట్ అవుతుంది బాగా. మూలబంధం వేస్తూ ఉండాలి ఈ టైంలో. స్లోలీ రిలాక్స్. వెన్నుపూసకు మంచి ఎక్సర్సైజ్. ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నెమ్మదిగా కొంచెమైనా ప్రయత్నం చేయాలి. ఇన్ని భంగిమలు చెప్తున్నాం కదా, వీటిలో ఏది వీలుగా ఉంటే అంతవరకు చేయండి. థైరాయిడ్, ఇప్పుడు మెడని ఇలా తిప్పడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రెషర్ పడి అది కూడా ఆరోగ్యం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా గోముఖాసన పొజిషన్. ఈ పొజిషన్లో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ముందు ఎడమ కాలు పైన ఉంది కదా, సో ఎడమ చేతి పైన, కుడి చేతి పక్కన ఇంటర్లాక్ చేసి పట్టుకోవాలి రెండు చేతులు. నాభిస్థానం ఆరోగ్యంగా ఉంటుంది. నాభిస్థానం పక్కకి పెరిగిన దాని ప్లేస్లోకి అది వస్తుంది. ప్రతిరోజు ఈ ఆసనం చేస్తే ఒక 3-4 రోజుల్లోనే చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఫ్రోజన్ షోల్డర్కి అద్భుతమైంది. వీపు నొప్పులు, మెడ నొప్పులు, స్పాండిలైటిస్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చేయాలి గోముఖాసనం. ఒక టర్కీ టవల్ తీసుకొని ఆ ఎడ్జి పట్టుకొని చిన్నగా లాక్కుంటూ తర్వాత రెండు చేతులు కలిసే విధంగా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెగ్యులర్గా చేయాలి. ఇంత ఉపయోగం గోముఖాసనం. చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది, భోజనం చేసాక కూడా చేయొచ్చు ఇది. వజ్రాసనము, గోముఖాసనం, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇలాంటివి భోజనం చేశాక చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మిగతా ఆసనాలు లాగా 3-4 గంటలు వెయిట్ చేయాల్సిన పని లేదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అనులోమ విలోమ చేసేసేయండి. ఏదైనా ఆసనం యొక్క అలసట ఉంటే కాసేపు రిలాక్స్ అయిపోయింది, ఆ తర్వాత స్టార్ట్ చేయండి. వెంటనే స్టార్ట్ చేయొద్దు. ప్రాణముద్ర ఎడమ చేయి, కుడి చేయి నాసికా ముద్ర, అంటే చూపుడు వేలు మధ్య వేలు మడిచేసి కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఉంగరపు వేలు, చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నాక ఉంగరపు వేలుతో మూసివేసి నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించండి. మళ్ళీ 1-2 సెకండ్లు ఆగి కుడి ముక్కు ద్వారానే మళ్ళీ శ్వాస తీసుకొని కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించండి. ఇది మొత్తం కలిపి ఒక ఆవృతం. ఇది 15-20 సెకండ్ల పాటు చేసుకోవచ్చు. ఎంత డ్యూరేషన్ పెంచుకుంటే అంత మంచిది. శ్వాసల సంఖ్య తగ్గాలి, శ్వాస నిడివి పెంచుకోవాలి. ఇది ప్రాణాయామం యొక్క మెయిన్ లక్ష్యం. అంతేకాని ఎన్ని శ్వాసలు తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత తక్కువ శ్వాసలు తీసుకున్నాం అనేదే ఇంపార్టెంట్. అప్పుడే మన ఆయు ప్రమాణం పెరుగుతుంది. శ్వాస నిడివి అంటే దాని లెంత్ పెంచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని మనసులో ఎవరికి వాళ్ళు దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర, నాలిక కేచరి ముద్ర అంటే నాలిక చివరి భాగాన్ని పైన అంగిలి కాంచేసి నాలికను ముడిచి అంత వీలైతే అంత వెనక్కి నెట్టు వెన్నుపూస నిటారుగా. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాయామాలు ప్రతిరోజు ఇదే చేసుకుంటూ ఉండాలి. ఇట్లా ఎప్పుడు ఇవి అప్పుడప్పుడు మధ్య మధ్యలో గుర్తు చేసుకుంటూ ఉండాలి. వెన్నుపూస స్ట్రైట్గా ఉందా లేదా, నాలిక కేచరి ముద్ర దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర మర్చిపోయి ఉంటాం ఒక్కోసారి, మళ్ళీ గుర్తు చేసుకోవడం, మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టుకోవడం. అట్లా
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు భ్రామరి, గీత, ప్రణవ ప్రాణాయామం చెప్పు. 2 చేతులు షణ్ముఖి ముద్ర. చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞా చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా శ్వాస తీసుకొని చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. Slowly relax. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఓమ అంటూ ఉచ్చరించాలి 3 సార్లు, 5 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర వెన్నుపూసి నిటారుగా 4 కేసరి ముద్ర.
Deep breathe in, double breathe out. Slowly relax. నెమ్మదిగా రెండు అరిచేతులు రాపిడి చేసుకుని అరిచేతుల యొక్క నిలువెచ్చి వేడి కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరండి. ఒకసారి కాళ్ళు షేక్ చేయండి. కాళ్ళు ఏదైనా పట్టేసి ఉంటే క్లియర్ అవుతాయి. ఈ విధంగా మనము ధ్యానం అట్లా కంటిన్యూషన్ కూడా చేసుకోవచ్చు. ఒక 25 to 30 minutes రోజు మినిమం, వీలైతే 1 గంట. ఆరోగ్యానికి మంచిది. మెడిటేషన్ ఏమి యోగాలు ఆసనాలు చేయలేనప్పుడు ధ్యానం అద్భుతంగా పనికొస్తుంది. వాళ్ళకి కూడా సీనియర్ సిటిజన్స్కి, మంచంలో పడుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నిద్రపోకుండా ఉంటే చాలు. వెనుపోసుకుండా నడిచే ప్రక్రియ కదా ధ్యానం అంటే. ట్యాపింగ్, సూక్ష్మ వ్యాయామాలు మిస్ అయ్యాం కదా, అవి చేద్దాం. ఒక 1-2 minutes చేపడుతుంది, ఎక్కువ. మణికట్టు దగ్గర నుంచి ఫింగర్స్కి, ఫింగర్ జాయింట్స్, పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్, రివర్స్. ఇవి 20 సార్లు అలా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎక్కువగా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, జాయింట్ నొప్పులు, ఎక్కడైనా నొప్పులుగా ఉంటే, ఇప్పుడు మనం ఓన్లీ 6 to 10 times చేస్తున్నాం కదా, 20 కౌంట్ పెట్టుకొని చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువ డ్యూరేషన్ వస్తుంది, బాగా మంచి ఎక్సర్సైజ్ కూడా మనం చేసినట్టు అవుతుంది. సూక్ష్మ వ్యాయామం అంటే మామూలు ఆసనాలు వాళ్ళు ఎక్కువ చేయలేరు కదా, ఆ టైంలో ఇట్లా వాళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే టైం పెంచుకొని, మామూలు వాళ్ళు అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళు ఒక 5 minutes ముగిస్తే వాళ్ళు 10 to 15 minutes చేసుకోవాలి. అట్లా మేనేజ్మెంట్ అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి ఎలా అనేది. మనకున్న సమస్యను బట్టి కొంత ప్లాన్ చేసుకోవాలి. మనం చేయవలసిన ప్రాక్టీస్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండాలి మీకు. అందరికీ ఒకటే ముందు ఉండదు కదా, అలాగే అందరికి ఒకటే సాధన ఉండదు. ఎవరిది వాళ్ళే ఒక్కొక్క పద్ధతిగా యోగ సాధన మారిపోతూ ఉంటుంది. ఇది నేను చెప్పేది ఇన్ జనరల్, అంటే నార్మల్గా అందరూ చేసుకుంటే విధానం ఇది. సమస్యలు ఉన్నవాళ్ళు వీటిల్లో చేసుకోలేని సమయంలో వాళ్ళు చేయగలిగినవి ఎక్కువసేపు చేయాలి. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల ముచ్చని గుంట దగ్గర ప్రెస్. నుదురు, కుడి కలుపు, ఎడమ కలుపు, మెడకి ఎక్సర్సైజ్. చేతి వెళ్ళి గడ్డం దగ్గరికి శ్వాస తీసుకోండి, అప్ డౌన్. లెఫ్ట్ రైట్. మెడని పున్నాడు కిందకు పెంచుకోండి, తలని హాఫ్ సర్కిల్ మాత్రం చేసుకోండి. మిగతా వాళ్ళు టోటల్ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాపిడి చేసుకుని అరిచేతుల యొక్క నిలువెచ్చి భుజాలు మెడ మీద పాము. సింహాసనం చేద్దాం.
కనుగుడ్లు బ్రిక్టి స్థానం దగ్గర చూస్తున్నట్లుగా పెట్టి శ్వాస తీసుకొని డీప్ బ్రీతింగ్. లాస్ట్ వన్ మోర్ టైం. వీలైనంతగా గొంతు దగ్గర శబ్దం చేస్తూ. థైరాయిడ్ ప్రాబ్లం చాలా చాలా మంచిది. 21 సార్లు చేయాలి థైరాయిడ్ ప్రాబ్లం. ధ్యాన ముద్ర ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఓ డీప్ బ్రీతింగ్. ఓ డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. కొత్త వాళ్ళు అటెండెన్స్ 9 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. మౌనిక, జ్యోతిర్మయి, ఉమామహేశ్వరి, కే సుధా, సువచ్చల, వి పద్మజ, ధనలక్ష్మి, శ్రీదేవి, పద్మావతి. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి కొత్త వాళ్ళు? ఏంటండి? అశ్వముద్ర చూపించరా? అశ్విని ముద్ర అది ఈసారి అంటే దాన్ని స్పెషల్ గా చెప్పాల్సిందేనండి. అది చూపించడం ఏమి ఉండదు. యానస్ పార్ట్ అంటే నార్మల్ గా చెప్తుంది. ఫింగర్స్ తోటి చేశారు కదా, అది ఫింగర్స్ తోటి చూపించండి. ఏది ఫింగర్స్ తో ఎప్పుడు చేశాను అశ్విని ముద్ర అంటే నాకు అర్థం కాలేదు. అదే పడుకొని ప్రెస్ చేయాలి అన్నారు కదా ఫింగర్స్, హ్యాండ్స్. అదే భంగిమ అది అంతే. జస్ట్ ఇట్లా మనం నమస్కార ముద్ర పెట్టుకోవడమే. నాభిస్థానం దగ్గర మనము ఇట్లా నమస్కార ముద్ర పెట్టి భుజాలు అన్ని కూడా బాడీ నేలకి టచ్ అవుతుంది. ఆ తర్వాత యానస్ పార్ట్ మలద్వారం ఉంటుంది కదా, దాన్ని టైట్ చేయడం. టైట్ చేసి కాసేపు ఉంచడం, మళ్ళీ అదే రిలీజ్ అయిపోతుంది. అంటే మనకు సంబంధం లేకుండా అదే వదిలేకపోతుంది. మళ్ళీ బిగిస్తూ ఉండాలి. ఎలా అయితే అర్జెంట్ మనకి బాత్రూమ్ కానీ టాయిలెట్ వచ్చాడు ఎలా ఆపుతాము, అలాంటి ఎక్సర్సైజ్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐడియా వచ్చిందా? అది చేస్తూ ఉండాలి. అవి వాటికి సంబంధించిన భంగిములు నేను రేపు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా రేపు వీలైతే. ఓకేనా? అంటే ఇవాళ నేను కొంచెం లేట్ గా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మా వాళ్ళు మొదలు పెట్టేశారు కదా, వీడియో లేదు. మీరు చూసేటప్పుడు వీడియో లేదు. వీడియో ఉన్నట్టయితే మీకు అర్థమయ్యేది పొజిషన్ ఎట్లా ఉంటుందో. రేపు నిలబడి కూర్చొని అవి ఎలా చేస్తామో రేపు చూద్దరు. ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంటే దానికి 1 అవర్ టైం పడుతుంది. అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈసారి ఆఫ్లైన్ క్లాసెస్ అప్పుడు నేను నేర్పుతుంటా కాయకంతో మంత్లీ వన్స్ ఒకసారి. దానికోసం ఒక క్లాస్ అంతా 1.5 అవర్ క్లాస్ పడుతుంది. అది ఆ టైంలో మీకు ఇంకా డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది. లేదా రోజు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఓకేనా? రఫ్ గా చెప్తాను. ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏం లేవుగా డౌట్స్? ఎవరికైనా ఉన్నాయా? ఓకే, ధన్యవాదాలు. క్లాస్ ముందు అబ్జర్వ్ చేయండి కొత్త వాళ్ళు.